మీ లైఫ్లో కూడా వచ్చినటువంటి ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా, నాన్న ఇది కాంపిటేటివ్ వరల్డ్, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వచ్చినటువంటి అవకాశాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడమే మన లైఫ్ స్టైల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని మీరు కూడా వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వాడుకోండి. ఫైనల్గా ఒకటే ఒక మాట, మనం ఏది చేసే ముందైనా మనకు చదువు చెప్పినటువంటి గురువు హర్ట్ అవ్వచ్చు, పక్కన ఉన్న ఫ్రెండ్ హర్ట్ అవ్వచ్చు, ఇంకొకరు ఎవరన్నా హర్ట్ అవ్వచ్చు. దయచేసి తల్లిదండ్రులు బాధపడే పని మాత్రం జీవితంలో చెయ్యొద్దు. నోట్ చేసుకోండి అన్న, బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా బాధ పెట్టే విధంగా మనం పొరపాటు చేయకూడదు. తెలుసో తెలియకో జరిగున్నా ఆ తల్లిదండ్రులు మళ్ళా ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? ఎస్, నేను జేఈ మెయిన్ పర్సంటైల్ తగ్గింది, రేపు మళ్ళీ నేను బాగా తెచ్చుకుంటే ఆ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు చదువు రాకపోయినా సరే నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండేది ఇద్దరు సొసైటీలో, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. నేను ఇప్పటికున్నా సరే మా నాన్న ఒకటే అనేవాడు, వీడు ఎట్ట బతుకుతాడు రా అనేవాడు. మీ పొజిషన్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ నన్ను చూసింది మన తల్లిదండ్రులేగా, వీడు ఎట్ట బతుకుతాడు రా అనేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు 100% వచ్చినా 1% వచ్చినా నిస్వార్థంగా నువ్వు బాగా ఉండాలి, నువ్వు కంఫర్ట్గా ఉండాలని కోరుకునేది ఈ ప్రపంచం మొత్తంలో తల్లిదండ్రులు మాత్రమే, మేము కాదు. నువ్వు ఫీజు కట్టకపోతే నిర్మోహమాటంగా గెంటేస్తా, ఇది తప్పు. కాబట్టి ఆ తల్లిదండ్రులు బాధపడే విషయం మాత్రం దయచేసి ఎప్పుడూ చేయబాకండి అట్లాంటి పనులు. కాంపిటీషన్ హెవీగా ఉంది, మల్టీ గోల్లో చదువుకోండి, మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి, సొసైటీలో బాగుంటారు. తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెట్టద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ టాపర్స్ని కొంతమంది ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను. నేను ఎవరైతే పేర్లు పిలుస్తానో వాళ్ళంతా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా టోటల్ 7 మెంబర్స్ రావాలి. క్లాప్స్ కొట్టండి అమ్మా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినాను.